హలో అందరికీ ఈరోజు వీడియోలో మనం అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారు, దీక్షలో నల్లని దుస్తులే ఎందుకు ధరించాలి, అదేవిధంగా మాలలో ఉన్న రోజులు ఎలాంటి నియమాలు పాటించాలో మనం తెలుసుకుందాం. లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు శబరిగిరిలో శివకేశవుల కుమారుడు శ్రీ మణికంఠుడిని అయ్యప్ప మాల ధరించి దర్శించుకుంటారు. అదేవిధంగా 41 రోజుల పాటు కఠినమైన నియమ నిష్టలు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు. దీక్షలో భాగంగా కటిక నేల మీద పడుకోవడం, 41 రోజుల పాటు చల్లనీళ్లతో స్నానం చేయడం, పాదరక్షలు వేసుకోకపోవడం, అదేవిధంగా నల్లని దుస్తులు మాత్రమే ధరించడం, ఏకభుక్తం వంటి కఠిన నిబంధనలు పాటిస్తారు. అయితే ఇలా అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారు, మణికంఠుడి మాల ధరిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి, అలాగే మాల వేసిన వారిని స్వామి అనే ఎందుకు పిలుస్తారు, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు. ఈ దీక్షను మండల కాలం 41 రోజుల పాటు కొనసాగిస్తారు. ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష, తులసి, చందనం, పగడాలు, తామర పూసల మాలలు ధరిస్తారు. ఇవి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శం. అదేవిధంగా శబరిమలలోని 18 మెట్లు ఎక్కి మణికంఠ స్వామి వారిని దర్శించుకో ఈ దీక్ష ముగుస్తుంది. ఈ దీక్ష కాలంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సామాన్య జీవనం గడపడం అలవాటవుతుంది. అదే విధంగా అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేవారంతా నల్లని దుస్తులను మాత్రమే ధరిస్తారు. ఎందుకంటే శనిదేవుడికి నల్లని రంగు అంటే మక్కువ. ఇలా నల్ల రంగు బట్టలను ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు చలికాలంలోనే అయ్యప్ప మాలను ధరిస్తారు. ఈ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తనం చెందడం ప్రారంభిస్తాడు. అంతేకాకుండా అయ్యప్ప మాలను ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అన్న భావన తొలగిపోతుంది. శరీరానికి ఉండే పేరు, వాటి కోసం ధరించే దుస్తులు, తినే ఆహారం, శారీరక సౌఖ్యాలు, ఆచార వ్యవహారాలు, దినచర్య అంతా ఒక్క చేపట్టగానే పూర్తిగా మారిపోతాయి. అందుకే అయ్యప్ప మాలను ధరించిన వ్యక్తిని అంతర్తనంలో భగవంతుడి స్వరూపంగా జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో స్వామి అని పిలవాలని అయ్యప్ప దీక్షలో ఈ నిబంధనను విధించారు. అంతేకాకుండా హిందూ ఆచారాల ప్రకారం సాధారణంగా కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి మధ్యలో 41 రోజుల పాటు అయ్యప్ప మాలను ధరిస్తారు. అయితే తల్లిదండ్రులలో ఎవరు మరణించినా వారు కనీసం సంవత్సరం పాటు మాలను వేసుకోకూడదు. అలాగే భార్య మరణించిన తర్వాత 6 నెలల వరకు అయ్యప్ప దీక్షకు దూరంగా ఉండాలి. అయ్యప్ప దీక్షలో ఉండేవారు నేలపై నిద్రించడం వల్ల వెన్ను నొప్పి సమస్యలు తొలగిపోతాయి. కండరాలు బలపడేందుకు దోహదపడుతుంది. అలాగే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తెల్లవారుజామునే నిద్రలేచి చల్లనీళ్ళు స్నానం చేయడం వల్ల శరీరంలో నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుంది. ప్రతిరోజు దుస్తులను తడిపి శుభ్రం చేసుకోవడం అలవాటుగా మారుతుంది. క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొనడం వల్ల సంఘ జీవనానికి బాటలు వేస్తుంది. దీపారాధన చేయడం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. అదేవిధంగా ఎల్లప్పుడూ శాకాహారమే తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా అయ్యప్ప దీక్షలో పాటించాల్సిన నియమాలను తెలుసుకుందాం. మొదటిగా ఉభయ సంధ్యల్లో చల్లనీళ్లతో శిరస్నానం ఆచరించి స్వామికి దీపారాధన చేసి స్తోత్రపఠం చేయాలి. అలాగే దేవతార్చన జరిపి మధ్యాహ్నం భిక్ష, రాత్రికి అల్పాహారం తీసుకోవాలి. అలాగే నల్లని దుస్తులను ధరించాలి. రోజూ దేవాలయాన్ని దర్శించుకోవాలి. పాదరక్షలు ధరించరాదు. దీక్ష కాలంలో క్షివరం చేయించుకోవడం, గోళ్ళని కత్తిరించుకోవడం చేయరాదు. ఇక రెండవది, మెడలో ధరించిన రుద్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీయరాదు. అయ్యప్ప సన్నిధానికి చేరడానికి కనీసం 41 రోజుల ముందు దీక్షను ఆరంభించాలి. అలాగే అస్ఖలిత బ్రహ్మచారం పాటించి యోగిగా జీవించాలి. ఇంటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. దాంపత్య జీవితం, మనోవాక్యాయ కర్మలను తలుచుట కూడా అపరాధం. అలాగే పరుపులు, దిండ్లు ఉపయోగించరాదు. నేల మీద కొత్త చాప పరుచుకుని శయనించాలి. శవం, బహిష్టు అయిన మహిళలను చూడరాదు. ఒకవేళ అలా చూసిన ఎడల పంచగవ్య శిరస్నానం చేసి శరణుఘోష చెప్పేంత వరకు మంచి నీళ్ళైనా ముట్టరాదు.
అదేవిధంగా దీక్ష కాలంలో స్వామియే శరణమయ్యప్ప అనే మూల మంత్రాన్ని ఎల్లవేళలా జపించాలి. మాలాధారణలో ఉన్నప్పుడు స్త్రీలను భార్యతో సహా దేవతామూర్తులుగా భావించి పేరు చివర అయ్యప్ప అనే పదం చేర్చాలి. అదేవిధంగా ఇతరులను పిలిచేటప్పుడు అయ్యప్ప లేదా స్వామి అని పిలవాలి. మహిళలను మాత అని సంబోధించాలి. ఎవరైనా భిక్షకు పిలిస్తే తిరస్కరించరాదు. అదేవిధంగా నుదిటిపై ఎల్లప్పుడూ విభూది, చందనం, కుంకుమ ధరించాలి. మద్యం సేవించడం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఆఖరికి తాంబూలం కూడా నిషేధమే. స్వాతికాహారాన్ని తీసుకోవాలి. రాత్రిపూట అల్పాహారం. స్వామి శరణఘోష ప్రియుడు కాబట్టి నిరంతరం భజనలో పాల్గొనాలి. అలాగే హింసాత్మక చర్యలకు దూరంగా ఉండాలి. అబద్ధం ఆడటం, దూషణ చేయడం లాంటివి చేయరాదు. అధిక ప్రసంగాలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా స్వామికి అర్చన చేసిన తర్వాతనే ఇష్టదైవాన్ని ధ్యానించాలి. అంతేకాకుండా దీక్ష సమయంలో తమ శక్తి మేరకు కనీసం ఒకసారైనా అయ్యప్పలకు భిక్ష పెట్టాలి. స్వామి కర్పూరం ప్రియుడు కాబట్టి ఉభయ సంధ్యల్లో కర్పూర హారతి ఇవ్వాలి. దీక్ష సమయంలో వయసు, హోదా, అంతస్తు మరిచి సాటి అయ్యప్పలకు పాదాభివందనం చేయటానికి వెనకాడరాదు. అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా పాదాభివందనం చేయడంలో తప్పు లేదు. కానీ దీక్షలో లేని ఇతరులకు పాదాభివందనం చేయరాదు. అంతే అండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.